సార్ ఇంకొకటి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఏంటి అంటే నేను ఎవరు అనేది నువ్వు కనుగొనగలిగితే గ్రహాలన్నీ నీ వెనకాతల వస్తాయి అని చెప్పి. సో ఎలా ఆ తర్వాత ఎలా మారుతుంది ఒకవేళ దీనికి మీరు చెప్పిన ప్రాసెస్కి అలవాటు పడితే లైఫ్ అనేది ఎలా మారుతుంది? అంటే చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు మనకేంటంటే ఏదన్నా లైఫ్లో మనకి డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఆ లైఫ్ డిస్టర్బెన్స్ రాగానే మనం ఏం చేస్తామంటే ఓ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాం. అవును. వాడు మన జాతక చక్రం తీస్తాడు. తీసేసి బాబు కొన్నాళ్ళుగా నీ జీవితంలో శని ఎంటర్ అయి ఉన్నాడు, లేదా రాహు నిన్ను చూస్తున్నాడు, లేదా శుక్రుడు నిన్ను చూస్తున్నాడు అని చెప్పేసి ఈ గ్రహం నిన్ను చూస్తుంది, ఈ గ్రహం నిన్ను చూస్తుంది, ఈ గ్రహం ఎఫెక్ట్ నీ మీద ఉంది కాబట్టి నీకు ఇప్పుడు కష్టకాలం ఉంది, ఈ ఫేజ్ అనేది నీకు కొంతకాలం తర్వాత వెళ్ళిపోతుంది, తర్వాత నీ జీవితం మారుతుంది. సో అంటే ఏంటంటే ఆ కొంతకాలం ఉన్నంతకాలం వీడు నా బాధలు తట్టుకోమని చెప్తున్నాడా లేదా ఏం చేయమని చెప్తున్నాడో అర్థం కాదు. సరే నాకు అర్జెంటుగా ఇప్పుడు నేను ఆ కష్టాన్ని నేను ఇంకో 10 ఏళ్ళు నువ్వు భరించాలంటే, అమ్మో 10 ఏళ్ళు నేను భరించలేను, దీనికి రెమెడీ చెప్పండి అంటే, సరే అయితే నువ్వు ఒక హోమం చెయ్యి, లేదంటే ఒక యజ్ఞం చెయ్యి, లేదా ఒక దానం చెయ్యి అన్నాడు. అంటే హోమం చేస్తే, యజ్ఞం చేస్తే, దానం చేస్తే 10 ఏళ్ల టైం ఎలా ప్రీపోన్ అవుతుంది?